అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏమండి, పొద్దున్నే పాడి మిమ్మల్ని ఇబ్బంది పెడతలేదు, కానీ చూసారా ఆర్కే బీచ్ సరిగ్గా నోవాటల్కి ఆపోజిట్లో ఉన్నాను. అంటే ఈ రాక్ పార్క్ ఉంది కదా, అదే అండి, రాతి శిల్పాలు అన్నీ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఈరోజు చూస్తే అర్థమవుతుంది కదా. కుర్రాళ్ళు ప్రొద్దునే క్రికెట్ ఆడుతున్నారు, ఒకళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. ఇవ్వండి, వాళ్ళు అయితే సీనియర్ సిటిజన్ శుభ్రంగా కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శునకరాజాలు రాత్రి అంతా నైట్ డ్యూటీ చేసినట్టున్నాయి, పడుకున్నాయి. ఈ రకంగా ఎవరికి వారు జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అనుభవిస్తుంటుంటే మీరేంటండి అలా నిస్తేజంగా ఎప్పుడు ఏదో ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి, మనం మనిషికైనా, మానుకైనా, మృగానికైనా, ఎవరికైనా సరే ఒడిదుడుకులు అనేవి సహజం. అది ఎంతటి వారికైనా సరే. అంటే కష్ట సుఖాలు లేనిదే, అంటే కష్ట సుఖాలు ఇది కూడా జీవితం అని అనుకోవచ్చు కదా. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకి కుంగిపోయి దాన్ని పదే మననం చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవడం అనేది ఒక పనికిరాని చర్య అవుతే అని నేను అంటాను. కానీ చెప్పినంత ఈజీ కాదు. అయినప్పటికీ అటువంటి వాటిని కాస్త దాటుకొని ముందుకెళ్ళినవాడే ధన్యుడు, లేదంటే కర్ముడు. ఏమంటారండి? ఒక విషయానికి వద్దాం. ఇప్పుడు చూడండి, ఎవరి ప్రయత్నం వారు చేయాలి. ఒకటి ఏంటండి, ఇప్పుడు ఫర్సబా ఇక్కడ చూడండి, పావురాలు ఉన్నాయి. ప్రొద్దుటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, సుమారుగా ఎంత 5:30 అయింది. 5:30కి వీటికి మంచి ధాన్యపు గింజలు దక్కాయి. ఎందుకు దక్కాయంటే అదో మీలాంటి పుణ్యాత్ములు ఎవరో ఇక్కడ ధాన్యపు గింజలు వేశారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి వాటికి తినేందుకు ఒక్క గింజ కూడా దొరకదు. అలాగని చెప్పి వాళ్ళు అవి వేట సాగిస్తూనే ఉంటాయి సాయంత్రం వరకు. ఏదైనా సరే అంతేనండి, మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటుంది, మరొకసారి దుర్భేద్యంగా ఉంటుంది. ఎన్నున్నా సరే అలా ధీరోదాత్యులా పోరాటపట్టి మనం ప్రదర్శిస్తూ ముందుకెళ్తూ ఉంటుంటే హరహర మహాదేవ శంభో శంకర. అంతేగాని బాగా ఆనందం వచ్చినప్పుడేమో విర్రవీగుతూ, దుఃఖం వచ్చినప్పుడు డేలా పడిపోతే జీవితం శూన్యం కదా. ఓకేనా? మరొకసారి మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. బాయ్ సెలవు.